కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 నుండి కార్మిక హక్కుల్ని హరించే 4 లేబర్ కోడ్లను అమలు చేసేందుకు సిద్ధపడిందని ఏఐటీసీ ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు తెలిపారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, 2020 విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలని ఈ నెల 12వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం ఏలూరు హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఏఐటీసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు సమ్మె కరపత్రాలను పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం చేశారు. సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ ఈ నెల 9న సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏలూరు మున్సిపల్ కార్యాలయం నుండి మోటార్ సైకిల్ ర్యాలీ జరుగుతుందని, ర్యాలీలో కార్పొరేషన్ ఉద్యోగ సిబ్బంది పాల్గొనాలని అప్పలరాజు కోరారు. సమ్మె ప్రచార కార్యక్రమంలో ఏఐటీసీ మరియు జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు ఎస్ఎంవి సుబ్బారావు, బంగారు గోపి, వి నాగరాజు, వి రవీంద్ర, ఎన్ నారాయణ, కె బాలాజీ, జయప్రసాద్, ఏసు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర వారికి మద్దతుగా తెలియపరుస్తూ గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో అన్ని కూడా రద్దు చేయమని చెప్పి, ఏదైతే మనం సాధించుకున్న 44 చట్టాలని యథాతథంగా అమలు చేయాలని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న హౌస్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎన్ఎంఆర్ సిబ్బంది రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్ట్ సిబ్బందికి కనీస వేతనం 26,000 రూపాయల జీతాలు ఇవ్వాలని, అలాగే పాత పెన్షన్ని పునరుద్ధరించాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెలో అందరూ కూడా పాల్గొని ఆ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో పూర్వం బ్రిటిష్ కాలం నుంచి కూడా మనం సాధించుకున్న ఈ చట్టాలన్నీ కూడా కాలరాస్తూ 4 కోట్లుగా తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఈ 4 కోట్లు రద్దు చేసి ఏవైతే ఉన్నాయో 44 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాము. అలాగే నూతన పెన్షన్ విధానాన్ని కూడా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, అలాగే ఏదైతే కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిక్లేర్ చేసి వాళ్ళకి అంతవరకు 26,000 రూపాయల జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.